హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఇన్ని రోజులు మనము మన ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ చేయడం కోసం చాలా రకాల పద్ధతులు అనేటివి యూజ్ చేస్తూ వచ్చేవాళ్ళం. అందులో ఎక్కువగా యూజ్ చేసే పద్ధతి వచ్చేసి యూపీఐ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా, అంటే ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఇటువంటి యాప్స్ అనేటివి యూజ్ చేసి ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ అనేటివి మనం ఇన్ని రోజులు చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు మనకు ఆర్బీఐ వాళ్ళు తీసుకొచ్చినటువంటి కొత్త గైడ్ లైన్స్ ప్రకారము ఈ యూపీఐ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఇటువంటి ఏ యూపీఐ యాప్ కూడా యూజ్ చేసి డైరెక్ట్గా కరెంట్ బిల్ అనేది మనము కట్టలేమన్నమాట. ఈ యొక్క కొత్త రూల్స్ అనేటివి మనకు జూలై 1, 2024 నుంచి అమల్లోకి రావడం జరిగింది. సో ఇప్పుడు మనము కరెంట్ బిల్ అనేటివి యూపీఐ యాప్స్ లేకుండా ఏ విధంగా పేమెంట్ చేసుకోవాలి అనేసి చాలామంది డౌట్ పడుతూ ఉంటారు. సో అటువంటి వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నాను. సో మీరు మీ యొక్క యూపీఐ యాప్ ఏదైతే ఉందో దాన్ని సేమ్ ఇంతకు ముందులాగే యూజ్ చేసి ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ అనేది చేసుకోవచ్చు. అది ఎలా చేయాలి అనేది అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఏపీ, తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇది చాలా బాగా ఉపయోగపడేటటువంటి ఒక మంచి పద్ధతి అనమాట. సో అందుకనేసి వీడియో ఎండ్ వరకు చూడండి. ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం మనకు ఏదైతే ఈ యొక్క యూపీఐ యాప్స్ ఉన్నాయో వాటి ద్వారా డైరెక్ట్గా మనం పేమెంట్ చేయడానికైతే లేదు. కానీ మనకు ఒక యాప్ ఉంది. ఆ యాప్ ద్వారా మనము ఈ యొక్క యూపీఐ అనేది యూజ్ చేసుకొని ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ అనేది చేసుకోవచ్చు. అది ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. సో ఇప్పుడైతే మనము యూపీఐ యాప్స్ ద్వారా కరెంట్ బిల్ పేమెంట్ ఎలా చేయాలి అనేది చూద్దాము. రండి ఫ్రెండ్స్. సో ఇక్కడ కొన్ని యూపీఐ యాప్స్కి సంబంధించి వాటిల్లో వస్తున్నటువంటి మెసేజెస్ కనుక చూసుకున్నట్లయితే, ఎవరైతే క్రెడ్ యాప్ యూజ్ చేస్తూ వాళ్ళకి యాజ్ పర్ ద ఆర్బీఐ గైడ్ లైన్స్ దిస్ బిల్ కెన్ బి ఓన్లీ పెయిడ్ త్రూ ద సర్వీస్ ప్రొవైడర్ అనేసి ఈ విధంగా మెసేజ్ వస్తుంది మీరు కరెంట్ బిల్ పేమెంట్ చేయాలని చేస్తే. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి గూగుల్ పే. యాజ్ పర్ ఆర్బీఐ గైడ్ లైన్స్ వీఆర్ అనేబుల్ టు యాక్సెప్ట్ బిల్ పేమెంట్స్ ఫ్రమ్ 1st July. వీ విల్ ఇన్ఫార్మ్ యాస్ యూస్ అండ్ వీఆర్ ఏబుల్ టు యాక్సెప్ట్ పేమెంట్స్ అనేవి రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి పేటిఎంలో కూడా మనకు సేమ్ ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం మేము ఇప్పుడు దీన్ని యాక్సెప్ట్ చేయలేము అనేసి మెసేజ్ అయితే వస్తుంది. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఫోన్పేలో వచ్చేసి యువర్ రిక్వెస్ట్ ఫెయిల్ టు డ్యూ టు టెక్నికల్ ఇష్యూ అనేసి ఈ విధంగా అయితే చూపిస్తుంది. సో ఈ విధంగా మనకు ఏ యూపీఐ యాప్ ఓపెన్ చేసి చూసినా కూడా ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం మేము పేమెంట్ అనేది యాక్సెప్ట్ చేయలేము, మీరు డైరెక్ట్గా సర్వీస్ ప్రొవైడర్ ద్వారా పేమెంట్ చేసుకోండి అనేసి చూపిస్తోంది. ఆ సర్వీస్ ప్రొవైడర్ ఏంటి అంటే, సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు ఆర్బీఐ వాళ్ళు ఇచ్చినటువంటి ఆ గైడ్ లైన్స్ ప్రకారము అక్కడ ఉన్నటువంటి రూల్ ఏంటి అంటే, డైరెక్ట్గా మనము ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం లాంటి యూపీఐ యాప్స్ అనేటివి యూజ్ చేసి పేమెంట్ అనేది చేయకూడదు. కానీ మనకి ఎవరైతే సర్వీస్ ప్రొవైడర్ ఉంటారో ఆ సర్వీస్ ప్రొవైడర్ ద్వారా మనము ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడి నుంచి ఏ పేమెంట్ ఆప్షన్ ద్వారా కూడా మనం పేమెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ మనము ఈ సర్వీస్ ప్రొవైడర్ ఎవరైతే ఉన్నారో ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడి నుంచి మనము మన ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం లాంటి యాప్స్ అనేటివి యూజ్ చేసుకొని పేమెంట్ అనేది చేసుకోవచ్చు. అప్పుడు మనకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. సో ఇంతకీ ఈ సర్వీస్ ప్రొవైడర్ ఏంటి అంటే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే నేను వచ్చేసి ఏపీలో ఉంటాను. సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించింది నా యొక్క సర్వీస్ ప్రొవైడర్. ఏపీఎస్పీడీసీఎల్ ఏదైతే ఉందో ఇది నా సర్వీస్ ప్రొవైడర్ అనమాట. ఈ యాప్ని నేను డౌన్లోడ్ చేసుకొని ఇక్కడి నుంచి పేమెంట్ చేయడం కోసం ఎటువంటి ఆప్షన్ అన్నా యూజ్ చేసుకోవచ్చు. అలాగే తెలంగాణలో ఎవరైతే ఉంటారో టీఎస్పీడీసీఎల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడి నుంచి మీరు మీ యొక్క యూపీఐ యాప్స్ని యూజ్ చేసి మీ పేమెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనకు ఏపీ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసి అక్కడ మీరు మీ యొక్క సర్వీస్ ప్రొవైడర్ ఎవరైతే ఉన్నారో ఏపీఎస్పీడీసీఎల్ కానివ్వండి, టీఎస్పీడీసీఎల్ కానివ్వండి, ఈపీడీసీఎల్ కానివ్వండి, ఇటువంటి ఏదైనా సరే మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఇక్కడ కనుక సెర్చ్ బార్లో ఇప్పుడు నేను ఏపీఎస్పీడీసీఎల్ అనేసి సెర్చ్ చేశాను. చూసినట్లయితే మనకు ఏపీఎస్పీడీసీఎల్ అనేది రావడం జరిగిందనమాట. అదే మనకి ఇక్కడ వచ్చేసి టీఎస్పీడీసీఎల్ అనేసి కనుక సెర్చ్ చేసినట్లయితే మనకు తెలంగాణకి సంబంధించినటువంటి ఆ యొక్క సర్వీస్ ప్రొవైడర్ ఏదైతే ఉంటుందో అది రావడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణకు సంబంధించింది రావడం జరిగిందనమాట. అలాగే మనకు ఈస్టర్న్ పవర్కి సంబంధించినటువంటి ఈఎస్పీడీసీఎల్ కనుక మీరు ప్రొవైడ్ ఆ యాప్ని కావాలనేసి సెర్చ్ చేసినట్లయితే ఇక్కడ దానికి సంబంధించి యాప్ అనేది రావడం జరుగుతుందనమాట. సో ఇప్పుడైతే నాకు వచ్చేసి ఏపీఎస్పీడీసీఎల్ దీనికి సంబంధించి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడి నుంచి పేమెంట్ ఏ విధంగా చేయాలి అనేసి అయితే నేను మీకు చూపిస్తాను. సో ఈ విధంగా మనకు సర్వీస్ ప్రొవైడర్ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ నాకు ఈ సర్వీస్ ప్రొవైడర్ ఏదైతే ఉందో ఈ యొక్క సదరన్ పవర్ సంబంధించినటువంటి దీన్ని ఇన్స్టాల్ చేద్దాము. ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం ఇక్కడ నుంచి మన యూపీఐ యాప్స్ అనేటివి యూజ్ చేసి ఏ విధంగా పేమెంట్ చేద్దాం అనేసి చూద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే జస్ట్ 6 MB అయితే మనకి యాప్ అయితే ఉంది. దీన్ని అయితే డౌన్లోడ్ చేయండి మీరు ముందుగా. సో ఇప్పుడైతే యాప్ డౌన్లోడ్ చేసాము, ఓపెన్ చేద్దాము.
ఇది ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ అనేది ఇక్కడ ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం ఇక్కడ లాగిన్ సైన్ అప్ అనేసి ఉంటుందన్నమాట. ఇందులో మీకు గనక ఆల్రెడీ అకౌంట్ ఉన్నట్లయితే ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ పాస్వర్డ్ ఇచ్చింది మీరు లాగిన్ అవ్వచ్చు. లేదా సైన్ అప్ చేయాలి అనుకుంటున్నట్లయితే ఫస్ట్ సైన్ అప్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మీ నేము అలాగే మీ మొబైల్ నెంబరు ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి. తర్వాత ఆ పాస్వర్డ్ అనేది కన్ఫర్మ్ చేయండి. ఇది చేసిన తర్వాత మనము సైన్ అప్ చేయాల్సి ఉంటుందన్నమాట. నేను ఈ యాప్ అనేది ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను. ఇందులో నేను లాగిన్ అయ్యి మిగిలిన డీటెయిల్స్ మీకు చూపిస్తాను. ఆ యాప్ ఓపెన్ చేసి అక్కడి నుంచి మనం ఎలా పేమెంట్ చేయాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే నా యాప్ అనేది ఓపెన్ చేశాను. ఇది మనము లాగిన్ అయ్యి ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు రకరకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇందులో ఫస్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో మనకు ఉన్నటువంటిది ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఉంది, తర్వాత బిల్ పే ఉంది, అలాగే న్యూ కనెక్షన్ ఉంది, మొబైల్ లింకింగ్ ఉంది, పేమెంట్ హిస్టరీ ఉంది, కన్జంప్షన్ ఉంది, అలాగే కస్టమర్ కేర్ ఉంది, అలాగే మై యూసేజ్ ఉంది, అలాగే ఎనర్జీ క్యాలిక్యులేటర్ ఉంది. సో ఈ విధంగా మనకి ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇందులో ఫస్ట్ రిజిస్ట్రేషన్ అన్న ఆప్షన్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మీరు ఏదైతే పేమెంట్ చేయాలి అనుకుంటున్నారో ఆ పేమెంట్కి సంబంధించినటువంటి మీ ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటుంది కదా, ఆ బిల్లు ఇక్కడ ఆ ఎంటర్ 13 డిజిట్ సర్వీస్ నెంబర్ అనేసి ఉంది. ఇక్కడ వచ్చేసి మీరు మీ యొక్క 13 డిజిట్ సర్వీస్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఇవ్వండి. అది ఇచ్చిన తర్వాత దీన్ని కింద చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు మన మొబైల్ నెంబరు మీ యొక్క కరెంట్ బిల్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ రిజిస్టర్ సర్వీస్ అనేసి ఆప్షన్ కనిపిస్తుంది మీకు. ఈ రిజిస్టర్ సర్వీస్ అన్న ఆప్షన్ దగ్గర ఓకే చేసుకున్నట్లయితే ఆ యొక్క సర్వీస్ నెంబరు ఇక్కడ మీకు యాడ్ అయిపోవడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ బిల్ పే. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ఆల్రెడీ 2 సర్వీస్ నెంబర్లు ఇక్కడ యాడ్ చేసి పెట్టున్నాను. ఇందులో ఫస్ట్ సర్వీస్ నెంబర్ ఓపెన్ చేస్తాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ని ఇవ్వండి అని చెప్తోంది. ఈ నెంబర్ మనం ఇచ్చినట్లయితే ఇక్కడ మనకు ఆ మొబైల్ నెంబర్తో లింక్ అయినటువంటి ఈ యొక్క ఏదైతే ఆ యొక్క పవర్ బిల్ ఉందో అది ఇక్కడ మనకైతే కనిపిస్తుంది. ఇక్కడ చూసుకోండి మీరు ఒక్కసారి పవర్ కన్సంప్షన్ ఉంది, అలాగే సర్వీస్ నెంబర్ ఉంది, బిల్ డేట్ ఉంది, టోటల్ అమౌంట్ ఎంత అనేసి టోటల్ డీటెయిల్స్ మనకి ఇక్కడ రావడం జరిగిందనమాట. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు మనము పేమెంట్ చేయాలా అనేసి కనుక చూసుకున్నట్లయితే పైన మనకు బిల్ రిమైండర్ ఉంది, పేమెంట్ అనేసి ఆప్షన్ ఉంది. పేమెంట్ అన్న దగ్గర ఓపెన్ చేయండి. ఇది కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఎంటర్ డీటెయిల్స్ ఫర్ పేమెంట్ సర్వీస్ నెంబర్ ఉంది, మొబైల్ నెంబర్ ఉంది, ఎన్ని యూనిట్స్ ఉంది, అలాగే ఇక్కడ పే అన్న ఆప్షన్ ఉంది. ఇది ఓపెన్ చేసిన తర్వాత చూస్ ద పేమెంట్ గేట్వే అని ఉంది. ఇక్కడ వచ్చేసి బిల్ డెస్క్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనము మెయిన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కసారి చూడండి. ఇక్కడ మనం చాలా రకాలుగా పేమెంట్ అనేది చేయొచ్చు. ఒకటి వచ్చేసి నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసి చేయొచ్చు. 2.5 రూపీ పర్ ట్రాన్సాక్షన్కి మనకు ఎక్స్ట్రా అమౌంట్ పడుతుంది. అలాగే డెబిట్స్ కార్డ్స్కి వచ్చేసి 0.90% ఫర్ ఆల్ బిల్కి మనకు అమౌంట్ ఎక్స్ట్రా పడడం జరుగుతుంది. క్రెడిట్ కార్డ్స్ అండ్ అదర్ పేమెంట్ ఆప్షన్స్ 1% సర్చార్జ్ అనేది మనకు బిల్ అమౌంట్ పైన పడుతుంది. అలాగే భారత్ క్యూఆర్ ఏదైతే ఉందో దీన్ని యూజ్ చేసినట్లయితే 0.85% బిల్ అమౌంట్ పైన ఉంటుంది. అలాగే రూపే కార్డ్స్, డెబిట్ కార్డ్స్ కనుక యూజ్ చేసినట్లయితే మనకి ఎటువంటి ఛార్జ్ ఉండదు. అలాగే యూపీఐ యాప్స్ కనుక యూజ్ చేసినట్లయితే ఎటువంటి ఛార్జెస్ అనేటివి ఉండదన్నమాట. సో ఈ ఒక్కసారి దీన్ని చూసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం మెయిన్ యూపీఐ పేమెంట్స్ని యూజ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ చూసుకోండి దానికి సంబంధించింది. ఇక్కడ వచ్చేసి ఆ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంది కదా, దీన్ని ఓకే చేసిన తర్వాత ఓకే అన్న దానిపైన ప్రెస్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మనము పేమెంటు ఏ విధంగా చేయాలి అనుకుంటున్నాము అనేది ఇక్కడైతే మనకు ఉంది. యూపీఐ ఉంది, అలాగే అదర్ పేమెంట్ మోడ్స్ ఉంది. మీరు యూపీఐ ద్వారా చేయాలనుకుంటున్నట్టయితే యూపీఐని ఓకే చేయండి. యూపీఐ ఓకే చేసిన తర్వాత ఇక్కడ మనకు ఏదైతే మన యూపీఐ ఐడి ఉంటుందో ఆ యూపీఐ ఐడిని మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అంటే మీ యొక్క ఫోన్పే కానివ్వండి, గూగుల్ పే కానివ్వండి, అలాగే ఇంకా వేరే యాప్స్ ఏవైతే ఉన్నాయో అది ఓపెన్ చేసినట్లయితే మీ యూపీఐ ఐడి అనేది ఇక్కడ మీకు రావడం జరుగుతుంది. ఆ యూపీఐ ఐడి అనేది డైరెక్ట్గా మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మేక్ పేమెంట్ అని చేయండి. సో ఇక్కడ నా యూపీఐ ఐడి ఏదైతే ఉందో అది నేను ఇక్కడ ఇస్తున్నాను. ఇది ఇచ్చిన తర్వాత మేక్ పేమెంట్ అనేసి కనుక చేసినట్లయితే మన పేమెంట్ ఏదైతే ఉందో అది మనం ఏదైతే ఇక్కడ యూపీఐ పేమెంట్ ఇచ్చామో ఆ యూపీఐకి డైరెక్ట్గా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇక్కడ నేను ఫోన్పేకి సంబంధించినటువంటి యూపీఐ ఇచ్చాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫోన్పేకి మెసేజ్ కూడా రావడం జరిగింది, పేమెంట్ చేయండి అనేసి. సో ఈ విధంగా మీకు ఫోన్పేకి మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. అది ఓపెన్ చేసిన తర్వాత మీరు ఈ విధంగా పేమెంట్ అనేది చేసుకోవచ్చు. ఇది చేసిన తర్వాత మన రిసిప్ట్ అనేది మనకు వచ్చేసేయడం జరుగుతుంది. అలాగే అదర్ పేమెంట్ మోడ్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఇంకా చాలా రకాల ఆప్షన్స్ వచ్చాయి. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్, క్యూఆర్ కోడ్. సో ఈ విధంగా మనకు
మీరు ఎన్ని రకాల పేమెంట్స్ ఉన్నాయో అన్ని రకాల పేమెంట్స్ అన్నీ మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ఇక్కడి నుంచి ఈ పేమెంట్స్ అనేటివి చేసుకోవచ్చు అనమాట. మిగిలినటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఇక్కడ నుంచి యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకు న్యూ కనెక్షన్కి సంబంధించి ఆప్షన్ ఉంది. ఇక్కడ వచ్చేసి మీరు కొత్త కనెక్షన్ తీసుకోవాలంటే ఇక్కడ నుంచి అప్లై చేసి తీసుకోవచ్చు. అలాగే మొబైల్ లింకింగ్, మీ మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అలాగే మీ పేమెంట్ హిస్టరీ మీరు ఇంతవరకు ఎంత చేశారు ఏమనేది చూసుకోవచ్చు. అలాగే మీ పవర్ కన్సంప్షన్ ఇంతకుముందు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది అనేది చూసుకోవచ్చు. అలాగే మీ ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కస్టమర్ కేర్ కాల్ చేసి చెప్పొచ్చు. అలాగే మీ యూసేజ్ ఎంత ఉందనేది కూడా ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసి చూసుకోవచ్చు. అలాగే ఎనర్జీ క్యాలిక్యులేటర్ కూడా ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. సో ఇన్ని రకాల ఆప్షన్స్ మనకు ఈ యొక్క యాప్ నుంచి రావడం జరుగుతుందన్నమాట. సో ఇటువంటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడి నుంచి బిల్ పేమెంట్ అనేది చేసుకోవచ్చు. అలాగే మీ పాత పద్ధతి ద్వారానే మీరు బిల్ పేమెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఇన్ని రోజులు చాలామంది మనకు ఫోన్పే, గూగుల్ పే ఇట్లాంటివన్నీ యూజ్ చేసి ఈ యాప్స్ని వాడడం అస్సలు మర్చిపోయారు. నేనైతే ఆల్రెడీ దీన్ని 3-4 ఇయర్స్ నుంచి డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. దీంట్లో కూడా నేను అప్పుడప్పుడు పేమెంట్ చేసేవాడిని, కానీ ఎక్కువగా యూపీఐ యాప్స్నే చేసేవాడిని. కానీ ఇప్పుడు మనకు సమయం వచ్చింది ఇటువంటి యాప్స్ని ఎంకరేజ్ చేయడం కోసం. ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్కి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ యాప్ని ఎలా యూజ్ చేయాలి అన్న కంప్లీట్ డీటెయిల్స్ ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని చూడండి. చూస్తే మీకు ఇంకా బాగా క్లారిటీ అయితే వస్తుంది. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా, మీరు ఏదైతే యూపీఐ పేమెంట్స్ ఏ విధంగా చేయాలి అనుకుంటున్నారో దానికి సంబంధించి కంప్లీట్ వీడియో అయితే చెప్పాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఉపయోగపడే మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.